రైతు బతుకు ఎట్లున్నదంటే కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు కదా, అంతకంటే దారుణం అయ్యింది. దుక్కి దున్నాలే, నారు పోయాలి, నాట్లేయాలి, మందులు చల్లాలి, పంట చేతికి వచ్చినాక మార్కెట్కు వేసుకపోతే గిట్టుబాటు కూడా ఇయ్యరు. ఎంతో కొంత వచ్చిన పైసలతోనే పెట్టుబడులకు తెచ్చిన అప్పులు తీర్చాలి, బిడ్డ పెళ్లి చేయాలి, కొడుకులకు చదివిపియాలి, సాగులో అంట్లకించే సాగబెట్టాలి, రెక్కలు ముక్కలు చేసుకొని భూమిని నమ్ముకొని బతికేలా తీస్తుంటారు రైతులు. అసొంటి రైతులకు ఈసొంటి తిప్పలు వచ్చినాయి పాపం. సక్కదనాల పొలాలు నెయ్యలు బాసినాయి, షేర్లు ఎండిపోయినాయి, పొట్టకొచ్చిన ఓరి పొలాలు తెర్లులైనాయి. ఎండాకాలం బోర్లు ఎండిపోయినా కాలువలు వస్తాయి. ఆరుతడి పంటకు ఆఖరికి కాలువ నీళ్ళన్నా ఆసరైతాయి అనుకుని ఓరి పొలాలు ఇస్తే సుక్క నీళ్ళు రావట్లేదు అంటున్నారు పాపం రైతులు. మొత్తం పొలాలు మొత్తం ఎండుకుపోతున్నాయి. అయితే 3 బోర్లు వేయించిన 3,50,000 రూపాయలు నష్టపోయినా. ఇప్పటి వరకు నీళ్ళు లేవు, నీళ్ళు ఇస్తామని చెప్పిర్రు, కానీ ఇప్పటి వరకు నీళ్ళు రావటం లేదు. 3 బోర్లు వేసినా పాయిద లేదట. ఇటు పంట నష్టం, అటు ఎండిపోయిన పొలాలను చూడలేక బోర్లు వేస్తే అవి పడకపోయేటాళ్లకు అట్ట కొంత నష్టం. సర్కారోళ్ళు చెప్పినట్టు చెర్లు కుంటలు నింపుడు కాదు కదా, కాలువలు కూడా నీళ్లు లేక అల్లాడుతున్నాయి అంటున్నారు. పెట్టుబడి పెడితే మాకు ఇప్పుడు 2 సార్లు మందు వేసినాం, అన్ని వేసినాం, మొత్తం బోర్లు ఎండిపోయినాయి. కాలువ ఇడిచిపెట్టే అంతే కాలువ లేదు, ఏం లేదు. మా తాగుతుంది నీళ్ళు లేవు. మా ఘోరం ఉంది సార్, మాకు బతుకుడు కష్టం ఉంది సార్. అసలు నీళ్ళే లేనప్పుడు నువ్వు ఎంత పెట్టుబడి పెడితే ఏం పాయిద ఉంటది అక్క? పంటకు కావాల్సిందే ముందుగాల నీళ్ళాయే. ఇంకో 2-3 తడులు అయితే పంట చేతికి వచ్చేది ఉండే. అసలు టైంలో నీళ్ళు అందకపోయేటాళ్లకు గీ తీరిగా దుక్కటిల్లుతున్నారు రైతులు. ఈ గిట్ట రైతులు పడుతున్న బాధలు చూడలేక కాల్పాటోళ్ళు కూడా శలకల బాట పట్టిర్రు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో ఉన్న రాజన్నపేట దేవునిగుట్ట తండాకు పోయి రైతులు పడుతున్న కష్టాలను అరుచుకున్నాడు కేటీఆర్ సారు. 2 రోజులు రాకపోతే నేను కూడా పోయి మంత్రి గారి ఛాంబర్ ముంగట కూర్చుంటాం కంపల్సరీ. ఎందుకంటే సారు నీళ్లు తెచ్చింది గోదావరి, మీకు నీళ్ళు లేకపోతే ఇక్కడ దాకా మేమే మొత్తం కట్టినాం. ఇప్పుడు వాడు చేయవలసిందల్లా గేట్ ఎత్తి నీళ్ళు ఇవ్వాలి అంతే. అది కూడా శాతం అయితే లేదు. మొన్నటికి మొన్న సూర్యాపేట జిల్లాలో కూడా గీదే కథ అయింది. శిల్పకుంట్ల ఊళ్ళో ఉండేటి సౌనయ్య అనేటికి రైతు నీళ్లు లేక ఎండిపోయిన పొలాలను గొర్రెల పాలు చేసిండు. ఏం చేస్తాడు మరి? నీళ్ళెటు వచ్చేటట్టు లేదు. గట్ల భూమిలో పోతే ఏమొస్తుంది? జీవాలను మేపితే ఆటి కడుపన్న నింపినట్టు అవుతుందని ఆయన ఆపోచన. గిట్లా దున్నుకాల ఖర్చు, పెట్టిన పెట్టుబడి, చేసిన కష్టం అంత బూడిదలో పోసినట్టు అయింది పాపం. జలగి రైతుల కోసం చూసినాకనైనా కాలువల పొంట నీళ్ళు ఇడిచిపెట్టులు సార్లు. ఎద్దెడిచిన వ్యవసాయం, రైతు ఎడిచిన రాజ్యం బాగుపడదంటారు. రైతుల్ని గిట్ట ఏడిపించడం అంత మంచిది కాదు.